హాయ్ ఎవ్రీవన్, అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? సో ఈరోజైతే నేను పాలకూర పప్పు చేస్తున్నాను అనమాట. ఇలా ఒకసారి ట్రై చేసి చూడండి, నిజంగా చాలా అంటే చాలా బాగుంటుంది. అది కందిపప్పు అయితే మనకు ఎంత కావాలో అంతే తీసుకుంటున్నాను. సో అలా ఒక కప్లో కానీ అలా ఏం తీసుకుంటలేను నేను. సో ఎంత కావాలో అంత మాత్రమే తీసుకుంటున్నాను. సో మీకు అక్కడ కనిపిస్తుంది కదా, అదేంటంటే పాలకూర అనమాట. నేను పాలకూరను మొత్తం ముందే కడిగి పెట్టేశాను. చూసారా, కందిపప్పు నాకు ఎంత అవసరం ఉందో అంత కందిపప్పు మాత్రమే నేను తీసుకున్నాను. సో ఇప్పుడు మళ్ళీ వీటిని ఏం చేయాలంటే సో నీట్గా మనం వాష్ చేసుకోవాలన్నమాట. నేనైతే ఒక 2 టైమ్స్ అయితే ఖచ్చితంగా వాష్ చేస్తానండి, అదే విషయం. సో 2 సార్లు అలా మొత్తం కడిగి పెట్టేసుకోవాలన్నమాట కందిపప్పుని. చూసారా, నేను నీట్గా కడిగేస్తున్నాను. సో ఫస్ట్ టైం కదా నేను ఇలా ఒక వీడియో చేయడం. సో అందుకు నాకు ఎడిటింగ్ అంత నీట్గా రాదు, పర్ఫెక్ట్గా. సో అందుకు ఇలా నేనేం చేస్తానంటే పాలకూరలో కొంచెం కొత్తిమీర వేస్తానమాట. కొత్తిమీర వేస్తే పప్పు చాలా అంటే చాలా బాగుంటుంది అనమాట. ఇలా ఒకసారి ట్రై చేసి చూడండి, తప్పకుండా మీకు నచ్చుతుంది అనమాట. చూసారా, ఇప్పుడు నేను కందిపప్పు కడిగేసి నీట్గా అక్కడ పెట్టేస్తున్నా. ఇప్పుడు ఇదిగోండి చూపిస్తున్నాను కదా, ఇది వచ్చేసి పాలకూర. నేనైతే 3 కట్టలు పాలకూర తీసుకున్నాను. కొంచెం కొత్తిమీర అనేది తీసుకుంటున్నాను నేను. కొత్తిమీరను నేను కాడలతో సహా వేసేస్తాను అనమాట. కాడలు కూడా వేస్తే చాలా బాగుంటుంది కొత్తిమీర. సో ఇలా అయితే ఒకసారి మీరు ట్రై చేసి చూడండి. పాలకూరని ఎప్పుడైనా సరే కట్ చేసిన తర్వాత కడగకూడదండి, కడిగిన తర్వాత మనం కట్ చేయొచ్చు. సో నేను డైరెక్ట్ కుక్కర్లోనే కట్ చేసి వేసేస్తున్నాను. కావాలంటే మీరు చూడొచ్చు. మీకు ఎంత సైజులో, మరీ చిన్నగా కట్ చేసినా బాగుండదు, మరీ పెద్దగా కట్ చేసినా కూడా అంత బాగుండదు. సో కొంచెం మీడియం సైజులోనే మీరు కట్ చేసుకుంటే చాలా బాగుంటుంది. పాలకూర చాలా మంచిది కదండి. మేమైతే వీక్లీ ఒక వన్స్ అయితే పక్క అయితే మేము తింటాం అనమాట. సో పాలకూర చాలా బాగుంటుంది. ఒకసారి మీరు కూడా ట్రై చేసి చూడండి. కొత్తిమీర మాత్రం ష్యూర్గా 100% కొత్తిమీర అనేది మీరు యూజ్ చేయండి. స్కిన్కి అయితే చాలా మంచిది కొత్తిమీర. ఒకసారి ట్రై చేసి చూడండి, చాలా అంటే చాలా బాగుంటుంది. చూసారా, మొత్తం నేను దీన్ని 3-4 టైమ్స్ క్లీన్ చేశాను అనమాట, పాలకూరని కొత్తిమీరని. ఎందుకంటే ఇసుక అదంతా ఉంటుంది కదండి, కాబట్టి చాలా నీట్గా మనం క్లీన్ చేసేసుకొని పక్కన పెట్టేసి ఇప్పుడు నేను డైరెక్ట్ కుక్కర్లోనే కొత్తిమీర పాలకూర 2 కట్ చేసేస్తున్నాను. చూసారా, మొత్తం అంతా కట్ చేశాను, ఏం లేదు ఇంకా. తర్వాత నెక్స్ట్ ఇంకేం చేయాలో నేను మీకు చెప్తా, వెయిట్ అండ్ సీ. ఇప్పుడు అంటే నాకు ఒక చిన్న అలవాటు అనమాట. అలా ఇప్పుడు నేను పక్కన పడికి ఒక క్యారీ బాక్స్ పెట్టాను కదా పాలకూర, సో అది వెంటనే క్లీన్ చేసి పక్కన పెట్టేస్తాను అనమాట. ఎందుకంటే బాసనలు ఎక్కువ పడవు. ఇప్పుడు ఒక చిన్న ఆనియన్ కదండి, అది ఒక పెద్ద ఆనియనే, మీడియం సైజ్ అని కూడా ఏం చెప్పాను, కానీ మీకు అలా కనిపిస్తుంది వీడియోలో. దాన్ని నేను ఏం చేస్తానంటే ప్రతిసారి అలాగే అనమాట. చిన్నగా ఉంటే మాత్రం ఒకటి పప్పులు వేయడానికి, ఇంకొకటి మనం తాలింపు పెడతాం కదా అక్కడ వేయడానికి నేను అలా చేస్తాను. సో అది విషయం. ఇప్పుడు ఏం చేస్తానంటే ఒకేసారి నేను పెద్ద ఆనియన్ ఒకటి తీసుకుంటున్నాను. కొంచెం ఎక్కువ కట్ చేసినా పర్లేదండి, ఎందుకంటే అది లోపలికి వెళ్ళి డైజెషన్ అవ్వదు. సో అందుకోసమని నేను కొంచెం స్కిన్ ఎక్కువనే తీసేస్తాను దానికి. సో కింద ఇంకోటి మీరు అబ్జర్వ్ చేస్తే ఇది వైట్ ఉంది కదా, నేను అది చాలా మొత్తం తీసేస్తానంటే, ఎందుకంటే మంచిది కాదు, అరగదు అనమాట. అంటే అరగదు మీన్స్ డైజెషన్ అవ్వదు అనమాట. అందుకోసం ఇప్పుడు నేను దీన్ని ఏం చేస్తానంటే ఒక హాఫ్ని ఇప్పుడు ఇక్కడ మామూలుగా కందిపప్పుతో పాటు దీన్ని కూడా ఉడకబెట్టేస్తాను అనమాట. ఇంకొక హాఫ్ ఉంది కదా, దీన్ని నేను పక్కన పెట్టేసి పోపు అంటే తాలింపులోకి వాడేస్తాను. నేను డైరెక్ట్ మళ్ళీ ఇందులోనే కట్ చేస్తాను. నాకు అలా నచ్చదండి, అన్నీ ఒక్కదాంతో ఇలా పక్కన ఇంకోటి కట్ చేసి పెట్టుకునే కంటే ఇలా చేస్తే కొంచెం పని తక్కువ ఉంటుంది, బాసనలు తక్కువ పడిపోతాయి. సో ఇప్పుడు ఏం వేసాం, పాలకూర, కొత్తిమీర, కందిపప్పు, ఉల్లిపాయలు వేసాం. ఇప్పుడు కొంచెం లైట్గా సాల్ట్, లైట్గా అంటే ఒక 1/2 టేబుల్ స్పూన్ సాల్ట్ వేసుకోవాలి. ఇప్పుడు నెక్స్ట్ నేను ఇందులోకి వేస్తున్నా చూడండి, 1/2 కంటే కొంచెం తక్కువైనా పర్లేదు. మరి ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి, పప్పుల్లో కావచ్చు ఏదంతా కారం ఎక్కువ వేస్తే కర్రీ టేస్ట్ అనేది పోతుంది. అందుకే కొంచెం లైట్గా వేసుకోవాలన్నమాట. పచ్చిమిరపకాయలను అలా వేసుకోవాలి,
ఎండుమిర్చి అయినా అలా వేసుకోవాలి. తర్వాత నేను కొంచెం చింతపండు వేస్తున్నాను. సో ఎందుకు అలా రెక్కలు తీసేస్తున్నానంటే ఒక చోటనే కొంతమందికి ఒకేసారి చింతపండు వచ్చేసింది ఇలా చెప్తుంటారు కదా, అలా కాకుండా అలా తీసి మనం పెట్టేస్తే సో మనకు కొంచెం ఈజీగా ఉంటుంది. నేను మళ్ళీ ఇప్పుడు దాన్ని కడిగి వేసాను. ఇప్పుడు అందులో చూసారా కొన్ని వాటర్ అనేది వేసాను. సారీ, నేను యాక్చువల్గా అయితే ఇంకా కొన్ని యాడ్ చేయాలి. నేను కుక్కర్ పెట్టేశాను. సో ఇప్పుడు మళ్ళీ తీసేసి వేస్తాను అనమాట. సారీ. సో ఇప్పుడు మళ్ళీ అందులో ఏం చేయాలంటే కొంచెం సాల్ట్ అనేది యాడ్ చేసుకోవాలన్నమాట. నాతో ఒకరు చెప్పారు సాల్ట్ వేస్తే త్వరగా కందిపప్పు ఉడుకుతుంది, చింతపండు వేస్తే జల్దీ ఉడకదు ఇట్లా చెప్పారు. కానీ సో నేను మాత్రం చింతపండు ఉప్పు వేసేస్తాను అనమాట. ఇంకోటి మీరు ఇందులో అబ్జర్వ్ చేయాలంటే నేను టమాటాలు వేయలేదు. కిడ్నీలో స్టోన్స్ ఉన్న వాళ్ళు టమాటాలు తింటే మంచిది కాదు పాలకూరలో నేను చాలా విన్నాను. సో అందుకోసం నేను పాలకూరలో టమాటాలు అయితే యాడ్ చేయను, ఎప్పుడు అసలు యాడ్ చేయను. పాలకూర వండినంటే అసలు నేను టమాటాలు యాడ్ చేయను. సో ఇప్పుడు కుక్కర్ని లాక్ పెట్టేశాను నేను. సో దీన్ని ఏం చేస్తానంటే తీసుకెళ్ళి గ్యాస్ మీద పెట్టేసి మనం హ్యాపీగా కూర్చోవచ్చు. కథం ఇప్పుడు చూసారా, ఇప్పుడు మొత్తానికైతే నేను పెట్టేశాను అనమాట. ఇప్పుడు నెక్స్ట్ ఇంకేం చేయాలో చూపిస్తాను చూడండి. కరెక్ట్ వాటర్ పోసాను, కొంచెం కూడా వాటర్ అనేది పైకి రాలేదు. కొంచెం ఆయిల్ కూడా మనం పప్పులు వేస్తే వాటర్ అనేది పైకి రాదు. నేను మాత్రం నాకు కొంచెం ఎక్కువ ఆకలి అవుతుంది కాబట్టి నేను కుక్కర్ ఆవిరి తీస్తున్నాను. బేసిక్గా అయితే ఆవిరి తీయాల్సిన అవసరం లేదు, కొంచెం ఉన్నప్పుడు తీసేసి కందిపప్పుని మంచిగా మెత్తగా చేసుకుంటే అయిపోతుంది. చూసారా, నేను మొత్తం తీసేస్తాను అనమాట. ఆవిరి మొత్తం చూపిస్తాను ఎలా ఉడికిందో కూడా మీకు. నేను కరెక్ట్ వాటర్ పోసానో లేదో కూడా నేను చూపించేస్తాను మీకు. చూసారా, ఇలా మొత్తానికైతే ఇలా ఉడికిపోయింది. దీన్ని మనం ఏం చేయాలంటే ఒక పప్పు గుత్తి తీసుకొని మెత్తగా పేస్ట్లా చేయొద్దండి ఎప్పటికైనా పప్పుని, కొంచెం అలా ఉంటేనే పప్పు టేస్ట్ అనేది చాలా బాగుంటుంది. ఇలా ఒకసారి నా స్టైల్లో అయితే మీరు ట్రై చేసి చూడండి, మీకు తప్పకుండా నచ్చుతుంది. ఈ స్టైల్ మాత్రం నిజంగా బాగుంటుంది, ట్రై. మరీ అంత మెత్తగా పేస్ట్లా చేస్తే కొంచెం టేస్ట్ అనేది తక్కువ ఉంటుంది. కొంచెం కందిపప్పు లాగానే ఉంటే బాగుంటుంది అనే విషయం. చూసారా, నేనైతే ఈ పప్పుతోనే వినిపిస్తాను, మ్యాషర్స్ అలాంటివి కాదు. మ్యాషర్ అని అంటారు దీన్ని కూడా, బట్ ఇది మన పాతకాలంది కదా అలా. సో అలా పప్పుని మొత్తం వినిపిస్తా అంటే నేను ఫ్రంట్ కెమెరా పెట్టాను కాబట్టి మీకు ఆపోజిట్ డైరెక్షన్లో వస్తుంది. పప్పుని అలా ఇలా తీసుకెళ్ళాలి. సో కాకపోతే ఇలా అప్పుడప్పుడు అలా మీద పడుతుంది, మనం అడ్జస్ట్ అవ్వాలి. సో అలా పప్పుని మొత్తం మెత్తగా రుబ్బి, ఏం మాట్లాడాలో తెలీదు కానీ మాట్లాడిస్తున్నా. చూసారా, ఇలా పప్పుని నింపాను. ఇలా మనం తిప్పామంటే పప్పు గుత్తుకున్నదంత పప్పు ఇందులో పడిపోతుంది. సో ఇప్పుడు నేను మళ్ళీ కుక్కర్కి మూత పెట్టేస్తున్నాను. నెక్స్ట్ స్టెప్ పోపేసేద్దాం. సో నేను చిన్న దాంతో ఆ క్లాత్ ఎందుకు పెట్టానంటే సో అది ఇన్బ్యాలెన్స్ అయ్యి కింద పడిపోతుంది ఆయిల్, అందుకోసం. సో నేను ఇక్కడ ఆయిల్ పోసాను, కొంచెం గ్యాస్ మీద కూడా పడింది. తర్వాత మనం మీన్స్ దీని తర్వాత క్లీన్ చేసుకుంటాం. నేను డైరెక్ట్ మళ్ళీ ఇప్పుడు ఆనియన్స్ ఇందులోనే కట్ చేస్తాను. ఎందుకంటే నేను బేసిక్గా బాసన్లు ఎక్కువ పెట్టుకోను అనమాట తోముకోవడానికి, ఎందుకంటే నాకు తోమడం అంటే పెద్ద చిరాకు. అందుకోసం నేను ఇందులోనే కట్ చేసేస్తున్నాను. వీడియో కొంచెం అలాగే ఉంది, నాకు కూడా తెలుసు, బట్ మనకు రాదు కదా, అందుకోసం. చూసారా, కత్తితో అయిపోయింది. నెక్స్ట్ ఆవాలు, జీలకర్ర, మినుములు, శనగపప్పు, ఈ 4 అయితే ఖచ్చితంగా వాడతా. జీలకర్ర అయితే మస్టమ్ షుడ్గా వాడతా. జీలకర్ర చాలా మంచిది అనమాట. పప్పు అంటే గ్యాస్ కదా, జీలకర్ర కొంచెం మంచిగా ఉంటుంది. సో అందుకోసం యాడ్ చేశాను. ఇంకా నెక్స్ట్ ఏం వేస్తారు మీరు ఏమేమి వేస్తారో మీరు కూడా నాకు కామెంట్ చేయండి పోపులోకి. నేను మాత్రం ఇవి వాడతాను. నెక్స్ట్ ఆఫ్టర్ దాట్ మనం ఇందులోకి యాడ్ చేయాల్సింది ఏంటి, కరివేపాకు రావట్లేదు, ఇంకా కరివేపాకు వస్తుంది. సారీ, ఎండుమిర్చి వచ్చింది. ఎండుమిర్చి అంటే నాకు పిచ్చి ఫేవరెట్. పప్పులో అలా తినడం అంటే నాకు చాలా ఇష్టం, బికాజ్ నేను చాలా వేస్తాను, బట్ మా ఇంట్లో లేవు, అయిపోయాయి. సో అందుకోసమే 2 వేసాను. ఇంకా అక్కడ ఇక్కడ దూలాడు వేస్తా కాసేపు ఆగితే. ఇప్పుడు నెక్స్ట్ ఇందులోకి
ఇందులో కొంచెం మనం కరివేపాకు హెయిర్కి చాలా మంచిది. సో మనం కరివేపాకు కొంచెం ఎక్కువ వాడడం మంచిదే. సో కరివేపాకు వేసిన తర్వాత తెల్లవాయిలని కొందరు అంటారు, ఎల్లిపాయలని కొంతమంది అంటారు. మొత్తానికైతే అవి వేయడం వల్ల హార్ట్కి కానీ అలా చాలా మంచిదని నేను విన్నాను. నాకు కూడా తెలియదు అంత క్లియర్గా, కానీ ఎల్లిపాయలు చాలా మంచిది హెల్త్కి. సో అందుకోసం నేను ఒక 2-3 ఎల్లిపాయలని ఇలా తుంచేసి కానీ కొంచెం ఇట్లా కచ్చా పచ్చ దంచి కానీ ఎల్లిపాయలని వంటలో వాడుకోవడం చాలా ఉత్తమం. ఒకసారి మీరు కూడా ఇలాంటి నా స్టైల్లో వండి చూడండి, మీకు ఖచ్చితంగా నచ్చుతుంది. మా ఆయనకి నేను చేసే వాటిలో ఇది చాలా బెస్ట్ ఫేవరెట్ అనమాట, అది విషయం. సో దట్ మీరు కూడా ఒకసారి ట్రై చేసి కామెంట్స్ చేయర్లే, నాకు కూడా తెలుసు, ఎందుకంటే ఇది ఫస్ట్ వీడియో. ఒకవేళ వీలైతే కామెంట్ చేయండి. నెక్స్ట్ ఇంకేం చేయాలి? సో ఇంగువ అంటే ఐడియా ఉంటుంది కదా, మనం సాంబార్లో కానీ రసంలో కానీ అలా ఇంగువ మనం యాడ్ చేస్తూ ఉంటాం కదా. సో నేను పప్పు చేసిన, పప్పు రసం చేసిన, సాంబార్ ఇట్లా చేసిన, సో నాకు చాలా అలవాటు అనమాట. ఇంగువ వేస్తే కొంచెం బాగుంటుంది, డైజెషన్ అవుతుంది. సో అలా విన్నాను నేను. సో అందుకోసం అయితే నేను ఖచ్చితంగా అయితే వేస్తానన్నమాట. పోపుని చాలా ఎర్రగా రానివ్వాలన్నమాట. సో అదే అన్నమాట టేస్ట్. సో ఇప్పుడు చూసారా, నేను ఇంగువ వేసేసాను. ఇప్పుడు ఏం చేయాలంటే దీన్ని మళ్ళీ ఒక 1 మినిట్, అంతే, సెకండ్స్ మీద కూడా వస్తుంది, 1 మినిట్ చాలు. ఒక 1 మినిట్ దాన్ని అలా మొత్తం చేసేసిన తర్వాత ఇప్పుడు నేను ఏం చేస్తున్నానో చూడండి, మీకు చూపిస్తా. పప్పులు వేసేసాను. అట్లా అయితే పప్పులో పోపు వేయగానే టక్కన నేనైతే ఏది కొంచెం వేస్ట్ చెయ్యను. సో దాన్ని కూడా అలా అనేసి ఇప్పుడు కుక్కర్ మూత పెట్టేయాలన్నమాట. ఎందుకంటే ఆ పోపు స్మెల్ అనేది పప్పుకి పట్టాలి కాబట్టి అలా పెట్టేసేయాలి. నేను మీకు ఒకసారి చూపిద్దామని అలా వెయిట్ చేస్తాను, లేకపోతే నేను పెట్టేస్తాను వెంటనే. చూసారా, ఇలా ఒక 2-3 మినిట్స్ అంతే. ఎందుకంటే మనం వేసిన తాలింపు అనేది పప్పులోకి వెళ్ళాలి కాబట్టి. సో అందుకోసం చూసారా, నేను పక్కన రైస్ కూడా పెట్టేసిన. ఇది పొద్దున్నే నాకు ఆకలి అవుతుంది, అందుకోసం అనేసి నేను అన్నం కూడా పెట్టేసిన. పక్కన ఇంకొకటి పప్పు కూడా రెడీ అయిపోయింది. ఇప్పుడు నెక్స్ట్ మనం ఇంకేం చేయాలి? తినాలి. సో నేనైతే టేస్ట్ ఎలా ఉందో చూసి మీకు చెప్తాను. చూసారా, నాకైతే పప్పులోకి ఆవకాయ తినడం పిచ్చ ఫేవరెట్. సో అందుకోసం నేను ఇక్కడ ఏం చేస్తున్నా, అన్నం పెట్టుకున్నా, పప్పు పెట్టుకున్నా, ఇప్పుడు మామిడికాయ తొక్కు కూడా వేసుకున్నా. సో ఇప్పుడు ఇవన్నీ కలిపి తిందామా? చూడండి. సో మీ అందరికీ నా వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. సో నేను తింటున్నాను, మీరు కూడా తినేసేయండి. ఓకే, లెట్స్ మూవ్. లైఫ్లో మనం ఎదగాలంటే ఎవరి మాట వినొద్దు, ఫస్ట్ అది గుర్తుపెట్టుకోండి. ఒకరికి మన సక్సెస్ గురించి మనం సక్సెస్ అవ్వకుండా ముందే చెప్పడం అది చాలా తప్పు. లెట్స్ బై.